ఈరోజు చాలామందికి పాపం అంటే ఏంటని అర్థం కావట్లే. ఒక వ్యక్తిని చంపుతాం పాపం అనుకుంటున్నాం, లేకపోతే వ్యభిచారం చేస్తాం పాపం అనుకుంటున్నాం, లేకపోతే అన్ని పాపాలు ఒకేలాంటి పాపాలు అనుకుంటున్నాం. ఈరోజు పాపం అనే గ్రహింపు తెలియకుండా పాప క్షమాపణ మనం కోరలేమండి. ఈరోజు చాలామంది పాపం ఏంటో తెలియకుండా పోతుంది కాబట్టి అపవాది వారిని దోచుకుని దాడి చేసి వారి జీవితాలని నాశనం చేస్తున్నాడు. దేవుని వాక్యం చూస్తే పాపం అన్నదప్పుడు రెండు రకాల పాపాలు. ఒక రకమైన పాపం ఏంటంటే, ఈ రకమైన పాపము ఎందరికో తెలిసింది. అదేంటంటే తెలిసి పాపం చేస్తాం. దొంగతనం చేస్తాం, తప్పు అని ఎరిగి దొంగతనం చేస్తాం. వ్యభిచారం చేస్తాం, తప్పు అని ఎరిగి వ్యభిచారం చేస్తాం. ఒక మనిషిని ఈ రీతిగా దాడి చేస్తాం, తప్పు అని తెలిసి దాడి చేస్తాం. ఈరోజు చాలామంది ఎరిగి తప్పులు చేయట్లేదు దేవుని బిడ్డలు అయిన తర్వాత. కానీ రెండో లెవెల్ తప్పు ఉందంట. ఈ రెండో లెవెల్ తప్పే ఎంతోమంది విశ్వాసులు దురాత్మల ద్వారంగా దాడి చేయబడటానికి, వేధించబడటానికి, బంధించబడటానికి అవకాశంగా మారుతుంది. అది ఏం పాపం తెలుసా అండి? అజ్ఞానము అనే పాపం అంట. ఎప్పుడన్నా అజ్ఞానము అనే పాపం గురించి విన్నారా? ఈరోజు వింటారు. ఎందుకంటే తెలిసి పాపం అన్నదప్పుడు మీరు అనొచ్చు, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను తెలిసి తప్పు చేయట్లేదు కదా, నేను తెలిసి ఏది చేయట్లేదు కదా, ఎందుకు దుష్టుడు నన్ను దాడి చేస్తున్నాడు? తెలిసి పాపం చేస్తామన్నప్పుడు హెబిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేయబడుతుంది దాని విషయమే. కానీ ఈ రెండోది అజ్ఞాన పాపం అన్నదప్పుడు లేవియాకాండం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. ఏంటంట? అజ్ఞానము. పాపం అన్నదప్పుడు రెండు లెవెల్స్ ఆఫ్ పాపం చెప్తున్నాం. ఒకటి తెలిసి పాపం చేస్తాం, ఇంకొకటి తెలియక పాపం చేస్తాం. ఈరోజు మనం తెలియకుండా ఏమి చేస్తామో తెలుసుకుంటే, ఈ రోజున గ్రహించుకుంటే, ఇంకొకసారి అపవాది ఆ రీతిగా మనల్ని దాడి చేయకుండా మనం జాగ్రత్త పడతాను ఉంటుందండి. కానీ మొదటిగా పాపం అన్నదప్పుడు ఏంటంట పాపము? మంచి అందరికి తెలుసు, చెడు అంటే అన్ని చెడు అంటున్నాం. ఏది చెడు అనే దానికి ఒక హద్దు తెలియట్లేదు. కానీ దేవుని వాక్యం చూస్తే చెడు అన్నదప్పుడు 4 దిక్కులు ఉన్నాయంట. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్న రీతిగా 4 సైడ్స్ ఆఫ్ సిన్. 4 రకాల పాపాలతో కూడినది. తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నాము, అంటే తెలిసి జరిగిస్తున్నామో తెలియక జరిగిస్తున్నాము. ఒకటి ఏంటంటే దేవునికి విరోధంగా పాపం. దేవునికి విరోధంగా పాపం చేస్తామంటే ఏంటి? ఆయన ఆజ్ఞలని, ఆయన నియమాలని దాటిపోతాం. ఆయన ఆజ్ఞల్ని గైకొనకుండా ఉంటాము. ఆయన చేయొద్దన్నది చేస్తాము, ఆయన చేయమంటాం చేయకొని పోతాం. ఆయన ఆజ్ఞలు, ఆయన నియమాలని దాటిపోతాం. బట్టి పాపం చేసిన ప్రతిసారి ప్రతిఫలం ఉంటుందండి. మనము దేవుని ఆజ్ఞలను దాటిన ప్రతిసారి దుష్టుడు, అపవాది, దురాత్మలు మనల్ని దాడి చేస్తాడండి. ఎందుకంటే ఈరోజు చాలామంది వచ్చి ప్రార్థన కోరేటప్పుడు, మా బిడ్డలకి దెయ్యాలు పట్టు ఉన్నాయండి, నా కూతురు చనిపోయింది, నా కుమారుడికి దురాత్మ పట్టుకుని ఉంది, మా పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది, నాకు ఎక్కడ చూసినా శ్రమలు కలుగుతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఏది ఓరకే జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఒక ప్రారంభం ఉంటుంది. ఎవరైనా నిన్ను దాడి చేస్తున్నాడంటే ఎందుకు దాడి చేస్తున్నాడు, ఎలాగ దాడి చేయగలిగాడు, దాడి చేస్తానికి ఏంటి మనము చేసినది, ఏ రీతిగా అపవాదికి మన మీద అధికారం కలుగుతుంది, ఎందుకని అపవాది మన మీద చేయి పట్టగలుగుతున్నాడు. దేవుని అనుమతి లేకుండా అపవాది మనల్ని మొట్టలేడు. దేవుని చిత్తంలో ఉన్నంత వరకు దేవుడు మన జీవితంలో మేలు తప్ప కీడు చేయడు. కీడు అనుమతించాడంటే అపవాది కీడు చేసేవాడు దేవుడు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే మనం ఆయన నియమాలని దాటిపోతున్నాం కాబట్టి. దేవుని వాక్యంలో చూస్తే ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి విరోధంగా జీవించారు కాబట్టి దేవుడు శత్రు చేతుల్లోకి వారిని అప్పచెప్పాడంట. కారణం ఏంటంటే వారు దేవుని నియమాలను దాటిపోయారు కాబట్టి. మొదటి రకమైన పాపం, ఎవరికి విరోధంగా పాపం చేస్తామంటే దేవునికి విరోధంగా పాపం చేస్తాం. ఈ రెండో రకం పాపం ఎలాంటిదంటే, రెండో డైమెన్షన్ ఏంటంటే పొరుగువానికి. నీ పొరుగువాడు అన్నదప్పుడు నీకు తెలిసిన వారు, నీ పక్కనున్నవారు, నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధులు, నీతో కలిసి బ్రతికేవారు. నీ సహోదరుడికి విరోధంగా నీవు పాపము చేస్తే, దేవుని వాక్యం ఉంటుంది కదా, నీ సహోదరుడికి విరోధంగా పాపం చేస్తే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. యువర్ నైబర్ అంటే నీ సహోదరుని ప్రేమించు. మన పక్కన ఉన్న వారిని, దేవుడు మన జీవితంలో పెట్టిన వారికి విరోధంగా మనం ఏదైనా చేస్తే అది పాపం అంట. అటువంటి పాపములకి వాక్యానుసారంగా చూస్తే, లేవియాకాండంలో చూస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రాయశ్చిత్తానికి బలి అర్పించాలంట. ఆ బలిని మామూలుగా కోర్బాన్ అంటారండి. అంటే హీబ్రూ మాట కోర్బాన్ అంటారు. అన్ని బలులే కాదు, అన్ని బలులు ఒకేలాంటివి కాదు.
కానీ ఈ బలులు ఏంటంటే ఒకరు విరోధంగా మనం పాపం చేస్తే, అందుకని యేసుప్రభు కూడా అంటాడు, నీ సహోదరుడికి నీ పైన ఏమనున్నా నీ బలిని బలిపీఠం దగ్గర పెట్టి నీవు వెళ్ళి సమాధాన పడొచ్చి నీ బలిని అర్పించు. నీవు బలి ఇస్తే మాత్రం చాలదు, కానీ నీ సహోదరుడితో నీ హృదయంలో సమాధానం పడాలి. అంటే మనం ఎప్పుడైతే మనం పక్కనున్న వారితో, మన కుటుంబస్తులతో, మన వారితో మనం విరోధంగా భావిస్తూ విరోధంగా జీవిస్తామో, అపవాది మనల్ని దాడి చేస్తానికి అధికారం ఉంది. ఎందుకు అపవాది నన్ను దాడి చేస్తున్నాను, నేను దేవునితో సరిగానే ఉన్నాను కదా అనుకోవచ్చేమో. మీరు మీ సొంత వారితో, మీ ఇంటి వారితో, మీ రక్త సంబంధాలతో, ఈరోజు భార్య భర్తలే అండి, ఎవరో ఎందుకు ఇంట్లో గొడవలు పెట్టుకుంటా ఉంటారు, దెయ్యాలు దాడి చేస్తూ ఉన్నాయి, ఎందుకు అవుతుందో మాకు అర్థం కావట్లేదే అంటారు. మేము ఎవరికి ఏమి కీడు చేయలేదే, ఇంకో ఒకరు కీడు చేసుకుంటారు కాబట్టి, వాక్య నియమాన్ని దాటారు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడు. మీరు అడుగుతున్నారు, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఎలాంటి జీవితము? దేవుడు అంటున్నాడు, నేను అనుమతిస్తున్నానంటే నీవు నియమం దాటావు కాబట్టి ఆ అపవాది నిన్ను దాడి చేస్తానికి హక్కు దొరికింది, అవకాశం దొరికింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఇతరులతో ఎలా ఉన్నాం. మూడో రకమైన పాపం ఏంటో చూస్తే, ఒక మనిషి తనకి విరోధంగా పాపం చేస్తాం. ఈరోజు ఎంతోమంది వారు విరోధంగా పాపం చేస్తూ, నేను ఎవరికి ఏది కీడు చేయలే కదా, నేను ఎవరికి ఏ నాశనం కోరలే కదా, నేను ఎవరి మీద ఏది అనలే కదా, నా ఇష్టం, నా జీవితం, నేనేదో చేసుకుంటున్నాను, వాడికి ఏంటంటే బాధ అంటారు. ఏంటి వారికి సొంతంగా విరోధంగా పాపం చేసుకుంటాం? త్రాగుడు, ఆ దేహాన్ని పాడు చేసుకుంటాం. సిగరెట్లు, ఆ దేహాన్ని పాడు చేసుకుంటాం. పోనోగ్రఫీ, అశ్లీలమైన దృశ్యాలు, పోనోగ్రఫీ, తనకి విరోధ పాపం చేసుకుంటాం. ఈరోజు ఇవన్నీ లోకం పర్వాలేదులే అంటుందంటే, మన దేహము దేవుని ఆలయం అంట, మన దేహము పరిశుద్ధాత్మ ఆలయం అంట. మీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం అని మీరు ఎరుగరా? అడిగాడు కదా యేసు ప్రభు. ఈరోజు మనం ఎంతోమంది మన దేహం ఏంటో, మన జీవితం ఏంటో, మన బ్రతుకు ఏంటో అర్థం కాని వారికి ఉన్నామండి. నాలుగో రకం పాపము చూస్తే, ఒక దేశానికి విరోధంగా పాపం చేస్తామంట. ఒక దేశానికి విరోధంగా పాపం చేస్తామంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని నియమాన్ని దాటి ఆ దేశంలో ఉన్న కొంతమంది, ప్రాంతంలో ఉన్న కొంతమంది కలిసి దేవుని వాక్యానికి విరోధమైనది అందరు కలిసి చేద్దామంటాం, వారితో కలిసి ఏకీభిస్తాం, దేవుని నియమాల్ని దాటి చేస్తాము, అది పాపం. దాన్ని బట్టి ఆ దేశమంతా నాశనం అయిపోతుంది, అంధకారం కమ్ముతుంది. దేవుని వాక్యానుసారంగా చూస్తే, ఒక ప్రాంతంలో కీడు ఉంటే, ఒక ప్రాంతంలో పాపం ఉంటే, ఒక ప్రాంతంలో ఒక రకమైన శాపము పనిచేస్తుందంటే, అక్కడ ఉన్న పాపులను బట్టి కాదంట. దేవుని వాక్యం జాగ్రత్తగా చదవండి. అక్కడ ఉన్న పాపులను బట్టి కాదు, అక్కడ ఉన్న నీతిమంతులు పిలవబడుతున్న వారు నీతిగా బ్రతుకుతలేదు కాబట్టే అంధకారం ప్రబలుతుంది. జాగ్రత్త. నీతిమంతుడు అని పిలవబడుతున్న వాడు నీతిగా ప్రకటించకపోతే, నీతిగా బ్రతకకపోతే, నీతిని అనుసరించకపోతే పాపమే అధికమవుతుంది. అందుకని దేవుడు చెప్పలేదా 2వ దినవృత్తాంతంలో, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా, దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? మీరు చెప్పండి గట్టిగా. వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఈరోజు మీ దేశం స్వస్థపడతలేదు, మీ ప్రాంతం స్వస్థపడతలేదంటే మిమ్మల్ని బట్టి ఏమో చూసుకోండి. మీరు సరిగా ఉంటే నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తా, మీ ప్రాంతాన్ని స్వస్థపరుస్తా, మీరున్న స్థలాన్ని స్వస్థపరుస్తా. ఈరోజు ఎక్కడ చూసినా చీకటి, అంధకారం ఎక్కువ అవుతుంది. దేవుని వాక్యం చూసిన ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవునికి విరోధమైనవన్నీ కలిసి ఒకరి తర్వాత ఒకరు ఏకీభించి పాపం జరిగించారో, దేవుని కోపాగ్ని రగులుకుందండి. దేవుని వాక్యం చూస్తే ఈ పాపం ఉన్నప్పుడు ప్రతి పాపము పాపమేనా అని ప్రారంభించాను కదా. ఈరోజు ప్రతిదానికి పాపం పాపమే, ప్రతిదానికి ఇదేలాంటి పాపం, ఇదేలాంటి కార్యం అనుకుంటారు. ప్రతి పాపము వేరు. పాపం అన్నప్పుడు 3 కేటగిరీస్ ఉన్నాయంట. 3 కేటగిరీస్ తగినట్టుగా ప్రతిఫలం ఉంటుందంట. ప్రతి పాపానికి ఒకే వెల చెల్లిస్తాం కాదు. దేవుని వాక్యం బాగా చదివిన వారికి తెలుసు, ప్రతి పాపానికి ఒకే బలి కాదు, పాపానికి తగిన బలి ఉంటుందంట, పాపానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందంట, పాపానికి తగ్గ జీతం ఉంటుందంట. అన్నిటికీ ఒకేలాంటి పాపంకి ఒకేలాంటి జీతం కాదు. అది అర్థం అవ్వాలంటే దేవుని వాక్యంలో ఈ 3 మాటలు ఉంటాయి, 3 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, హీబ్రూలో చెప్పాలంటే హఠా అన్న మాట ఉంటుంది. హఠా అన్న మాట చూస్తే వాక్యంలో చూస్తే 491 సార్లు ఉంటుందంట.
491 సార్లు హఠ అన్న మాట ఉంటుంది. ఈ మాటకు అర్థం ఏంటి? బైబిల్లోనే ఉంటుంది, ఎవ్రీబడి హ్యాస్ మిస్డ్ ద మార్క్. అక్కడ అది అర్థమయ్యేలా చెప్పాలంటే అనుకుని చూడండి, ఇప్పుడు నేను ఒక టార్గెట్ పాయింట్ అని పెట్టాను. టార్గెట్ పాయింట్ అని పెట్టి ఎప్పుడన్నా యారో గేమ్ ఆడతారు చూసారా, బుల్స్ అని, అక్కడ రంధ్రాలు పెట్టి మధ్యలో ఎర్ర రంధ్రం పెట్టి ఈ షూటింగ్ గేమ్లో కొడతారు చూడండి. ఒక్కొక్కరు షూట్ చేయాలి. ఒకరు షూట్ చేసేటప్పుడు ఆ మధ్యలో ఉన్న గోల్కి పక్కలో దాటిపోతుంది. ఒకరు కొంచెం బయటికి షూట్ చేస్తారు, ఒకరు ఆ రంధ్రం అక్కడ ఇక్కడ మార్చి షూట్ చేస్తారు. కానీ అందరు గన్ ఉంది, అందరికీ చూపు ఉంది, అందరు షూట్ చేస్తానికి ట్రై చేస్తున్నారు. కానీ అందరు పాయింట్ ఒకేలాగా వెళ్ళిందా? లేదు. అందరు టార్గెట్ ఒకటే ఏమో కానీ ఆ టార్గెట్ చేరలేకపోయారు. ఎప్పుడైతే మనము షూట్ చేయవలసిన పాయింట్లో షూట్ చేయకుండా టార్గెట్ మిస్ చేస్తున్నామో దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పాపం చేసావు, నువ్వు మిస్ చేసావు, నీ శక్తి నీ బలము నీవు చాలలేదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, క్రియల బట్టి కాదు మనం రక్షించబడింది, కృప ద్వారంగానే రక్షించబడిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? మన క్రియల బట్టి కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ గుడ్ పర్ఫార్మెన్స్. అందుకని పర్ఫార్మెన్స్ మీద ఆధారపడకండి. వి ఆల్ హ్యావ్ మిస్ ద మార్క్. మనమందరం గురిని తప్పిన వారమే, మనందరం గురిని పోగొట్టుకునే వారమే, మనందరి జీవితంలో గురి తప్పింది. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇలాంటి పాపానికి అర్థం ఏంటంటే, దేవుడు మనతో ఉంటనే కానీ, దేవుడు మనల్ని నడిపిస్తనే కానీ, దేవుడు బలపరుస్తనే కానీ మనము చేయలేమంట, మనం బ్రతకలేమంట, మనం జీవించలేమంట. ఇంకో మాట చెప్పాలంటే, మనంతటా మనము నీతిగా బ్రతకలేము, మనంతటా మనం సరిగా బ్రతకలేము, మనంతటా మనం దేవుని కొరకు బ్రతకలేము. కానీ పరిశుద్ధాత్ముడు మన తోడుంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తే మనము చేరవలసిన గమ్యానికి చేరతామంట. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా చేసే ప్రతి నిర్ణయము పాపమే బైబిల్ ప్రకారం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడకుండా నీవు ప్రయత్నం చేసే ప్రతీదీ నీవు గురి తప్పిన వాడివే, గురి చేరేవాడివి కాదు. ఈరోజు దేవుని ఆత్మ మీలో ఉందా? దేవుని ఆత్మ మీ పైన ఉందా? కాదు. ఎలాంటి కూడికల్లో దేవుని ఆత్మ మీ పైకి వస్తుంది. కానీ దేవుని ఆత్మ మీలోకి రావాలంటే రక్షించబడిన వారుగా, పాపాలు ఒప్పుకున్న వారుగా, ఎందుకంటే ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడే, ఒప్పుకున్న వారుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, ఆయన ఆలయంగా మార్చబడి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారుగా, అభిషేకము పొందుకున్న వారుగా బ్రతకాలి. ఈరోజు అందరూ ఈ టార్గెట్ తప్పిన వారిమేనండి. మనమందరం ఏ భేదము లేదు, మనమందరము పాపులమే. దేవుని వాక్యం చెప్తలేదా? ఎవరైనా సరే నేను రక్షించబడిన తర్వాత ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఎక్కడ అవినీతి లేదు, ఏ అనవసరమైన వాట లేదు, ఏ అనవసరమైన నిర్ణయం లేదు చెప్పగలుగుతారా? మనమందరం వి హ్యావ్ ఆల్, ఏ భేదము లేదు, అందరం పాపులమే. ఆ మాట హఠ. అందరూ కృపను ఉండాల్సిన వారమే, కృప ముందు తగ్గిన వారమే. ఈరోజు ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేము. అందుకనే దేవా, నేను ఎప్పటికీ నా వల్ల కుదరదు ప్రభా, నీవు కావాలయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు. నీ రక్తంతో కడగబడుతున్నాయి కానీ నీ ఆత్మ ద్వారా నేను నింపబడతాను లేదు. నీ రక్తంతో కడుగు, నీ ఆత్మతో నింపు. అనుదినము ఫ్రెష్ అనాయింటింగ్, న్యూ అనాయింటింగ్, ప్రతి దినము ఆయన అభిషేకాన్ని పొందుకోవాలంట. ఈరోజు నిజంగా దేవుని అభిషేకం పొందుకోవడానికి ఆశ ఉందా అండి? ఈ పాపంలో కారణం ఏంటి? అపవాది ఎంతోమంది దేవుని బిడ్డల్ని దాడి చేస్తానికి కారణం ఏంటంటే అజ్ఞానము. మర్చిపోతాము, నిర్లక్ష్యపరుస్తాము. ఏంటి? మొదటిగా అజ్ఞానము అంటే తెలియదు, వాక్యం తెలియదు. రెండోది మర్చిపోతాము. మూడోది వింటారు, మర్చిపోతారు. మూడోది నిర్లక్ష్యపరుస్తారు, చూద్దాంలే, ఇంకోసారి చేద్దాంలే. ఎన్నిసార్లు దేవుడు ఎన్ని మాటలు మీ జీవితంలో మాట్లాడింది మీరు నిర్లక్ష్యపరిచారు. అపవాది పొంచుకుని ఉంటాడంట, కాస్తూ ఉంటాడంట, ఎప్పుడు దాడి చేద్దామా అని. ఎప్పుడైతే ఆయన మాటకు విరోధంగా పోతామో అపవాది మనల్ని దాడి చేసే అధికారం ఉందండి. ఈరోజు జీవితంలో ఎన్నో నష్టపోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే మనము మన శక్తి మీద, మన బలం మీద ఆధారపడుతున్నాం కాబట్టి. రెండో రక పాపం ఏంటంటే అబాన్ అన్న మాట ఉంటుంది. అతిక్రమంలో తెలుగులో చెప్పాలంటే ఇది 229 సార్లు బైబిల్లో ఈ మాట అబాన్ అన్న మాట ఉంటుంది, హీబ్రూ మాట.
ఈ మాట ఏంటంటే ఒక మనిషి హృదయంలో క్రుకెడ్నెస్ అన్న మాట తెలుగులో ఏమనొచ్చు, స్వార్థ బ్రతుకు, స్వార్థముతో చాలా మూర్ఖుడు రాయుడు. ఈ వ్యక్తి లోపట ఆయన ఉద్దేశం మాట్లాడేది ఒకలాగా ఉంటుంది, కానీ లోపట ఒకలాగా తెలుస్తాడు. బయట ఎంత మంచిగా మాట్లాడతాడో, కానీ ఆ మనిషి హృదయంలో ఎంత కక్ష, ఎంత ద్వేషము, ఎంత పగ. ఈరోజు ఎంతోమంది హృదయాలు ఎలాంటి దారుణమైన హృదయాలుగా ఉన్నాయండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, మన అతిక్రమములంట, ఆ పాపములంట దేవుడు 3-4 తరాల మీద వేస్తాడంట. 3-4 తరాల మీద వేసేటప్పటికి ఇంకా ఆ మనిషి ఉండడు, ఆ తరం ఉండదు. ఈరోజు మన హృదయంలో అనుకున్నది ఎవరికి తెలియదులే, ఎవరికి విరోధంగా ఏమి చేయట్లేదులే, ఎవరికి విరోధంగా ఏమి మాట్లాడతలేదులే, ఎవరికి విరోధంగా ఏది బయట లేదులే, అంత లోపటే. కొంతమంది పగ ఉంటుంది చూడండి లోపట. ఎంతోమంది జీవితాలు కుళ్ళు పట్టిన బ్రతుకండి, బయటికి భక్తి, లోపట ఎండిన ఎముకలు, కుళ్ళు పట్టిపోయిన జీవితము. ఈరోజు ఎంతోమంది జీవితాలు చూస్తూ ఉంటే పాపపు స్థితి బట్టే అపవాది వారి కుటుంబాలను అన్నీ తీసేస్తారు. బయటికి చూస్తాను గంభీరంగా కనబడతారు, చేతిలో బైబిల్ పట్టుకుని ఉంటారు, ఆలయానికి క్రమంగా వెళ్తారు, కానీ లోపట ఉన్న క్రికెట్ లైఫ్స్, క్రికెట్ లివింగ్. బైబిల్లో చూస్తే 3వ రకంగా పాపము దోషములు అన్న మాట చూసినప్పుడు పేష అన్న మాట వస్తుంది హీబ్రూలో. పేష అన్న మాట చూస్తే 136 టైమ్స్ ఈ మాట ఉంటుందంట. పేష అన్న మాట చూస్తే రిబల్ అంటే బహిరంగంగా క్రియల్లో పాపము. తన చేయవద్దన్నది చేస్తాము, వెళ్ళొద్దన్నది వెళ్తాము, తినద్దన్నది తింటాము, తన దేహంతో జరిగించే పాపములు. ఇలాంటి పాపాలకి ప్రాయశ్చిత్తము చాలా కఠినంగా ఉంటుందండి. అది ఏంటంటే పాపానికి జీతం ఏంటి అందరూ చెప్పండి? మరణము. ఆ మరణం నుండి తప్పించాలనే దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరికి పాపము లోపట ప్రారంభమవుతుందంట. ఆ లోపట ప్రారంభమైంది బహిరంగంగా క్రియల్లోకి వస్తుందంట. ఈరోజు ఎందరో జీవితంలో ఎన్నో వాటిని పోగొట్టుకుంటారండి. ఎంతోమంది ఎన్నో పోగొట్టుకుంటారు. కుటుంబం ఉంటలే, ఆదరణ ఉంటలే, శక్తి ఉంటలే, బలం ఉంటలే, జీవితంలో ఏ ఆశీర్వాదం మిగులుతలే. ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ ఎంతమంది జీవితంలో నేను ఏదైనా కోల్పోయానో పోగొట్టుకున్నాను అన్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? యథార్థంగా దేవుడు చూస్తున్నాడు. నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నాను, మనుషులు పోగొట్టుకున్నాను, అవకాశాలు పోగొట్టుకున్నాను, ఏదో పోగొట్టుకున్నాను అన్న వారు చేతులు ఎత్తారా అండి? ధైర్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని తెలియజేస్తానికి. ఇందుకు ఒక మనిషి పోగొట్టుకుంటాడు, పాపాన్ని బట్టి పోగొట్టుకుంటాడు. ఆ పాపంలో మొదటిది ఏంటి? ఇవన్నీ చూసాము. ఈ 4 రకాల పాపాలు. దేవునికి విరోధంగా పాపం చేస్తాం, పొరుగువానికి విరోధంగా పాపం చేస్తాం, తనకి విరోధంగా పాపం చేస్తాం, ఈ దేశానికి విరోధంగా, సమూహానికి విరోధంగా పాపం చేస్తాం. ఈ 4 రకాల పాపాలు బట్టి అపవాది ఒక మనిషి జీవితం పైన అధికారం కలిగి ఉంటున్నాడు, మనుషుడిని నాశనం చేస్తానని చూస్తున్నాడు. ఈ 4 రకాల పాపాలు ఎలా చేస్తామంటే, ఒక మనిషి మార్కు దేవుని దగ్గర చూసినప్పుడు, దేవునికి విరోధంగా పాపం అన్నప్పుడు ఆయనకి చేయవలసిన రీతిగా చేయకుండా, జీవించవలసిన జీవితాన్ని జీవించకుండా, ఆయనకు తగినట్టుగా బ్రతకకుండా, వీ హ్యావ్ మిస్ ద మార్క్. మన గురిని తప్పిపోయాం. 2వ రకం చూస్తే మనుషుల మనసులో క్రూరమైన బుద్ధి, అహంకారపు బుద్ధి, గర్వపు బుద్ధి, స్వార్థ బ్రతుకు. దాన్ని బట్టి 3వది చూస్తే తన దేహంతో చేసిన పాపములు, తన దేహంతో జరిగించిన తప్పులు, తన దేహంతో జరిగించిన పాపపు క్రియలు. దీన్ని బట్టి అపవాది మనల్ని దాడి చేస్తున్నాడండి. అపవాది ఎలా దాడి చేస్తాడంటే, దేవుని వాక్యలో చూస్తే మనము ఎక్కడ ఏది ఉన్నా మనకి జ్ఞానం ఉండాలంట, విచేక్షణ జ్ఞానం ఉండాలంట. ఈరోజు నేను ఎప్పుడు ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరికి అంటాను, దేవుణ్ణి మీరు అడగవలసింది విచేక్షణ జ్ఞానము. ప్రభువా, నా ముందున్న తలుపు ఏంటి? ప్రభువా, నా ముందున్న పరిస్థితి ఏంటి? ప్రభువా, నా ముందున్న జీవితం ఏంటి? నా ముందున్న అవకాశం ఏంటి? ఇది నీవిచ్చిందా, అపవాది ఇచ్చిందా? ఇది నీవు పెట్టిందా, అపవాది పెట్టిందా? ఇది నాకు ఆశీర్వాదమా, శోధన? ఇది నాకు ఆశీర్వాదమా, బలమా? ఇది నాకు ఆశీర్వాదమా, నాశనమా? ఏంటది? డూ యూ హ్యావ్ ద డిసర్నింగ్? దయచేసి స్థలంలోంచి మీ జీవితంలో ఎంతకాలం ఎన్ని నశించిపోయారు, ఎన్ని పోగొట్టుకున్నారు, ఎన్ని దోచుకుని పోయాడు అపవాది. ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని నూతన పరుస్తాను, నాతో ఒక నిబంధన చేస్తావా? నీ జీవితంలో నూతన అవకాశాలు ఇస్తాను, ఒక అడుగు ముందుకు తెస్తావా?
ఈరోజు మీ జీవితంలో ఏదైనా పోగొట్టిన వారైతే దేవుడు సమస్తం నూతనపరిచి మరలా తిరిగి అనుగ్రహించగలిగిన వాడండి. మిడతలు తినివేసిన సంవత్సరం కూడా నీకు తిరిగి అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తాడంటే పొందుకుంటానికి మీరు సిద్ధమా? ఈ ప్రార్థన సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు ప్రతిస్పందనగా దేవునితో మాట్లాడాలండి. మీరు సమర్పించుకుంటాం చాలా ముఖ్యం. మీరు సమర్పించుకుంటాం చాలా అవసరం. మీరు దేవుని పాదాలు పట్టుకుంటాం అతి ముఖ్యము. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఏంటి అది? మీ జీవితంలో సమాధానం కోల్పోయారా? కుటుంబాలు విడిపోయా? బిడ్డలు పోగొట్టుకుంటున్నారా? జీవితంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మీరు విడిచిపోతున్నాయా? అజ్ఞానం ద్వారానేమో, లేకపోతే నిర్లక్ష్య ద్వారానేమో, దేవుడు ఇచ్చిన దాన్ని వ్యర్థపరుస్తున్న ద్వారానేమో. ఒకసారి గమనించండి. దేవుడు మీ జీవితంలో సమస్తం తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన తలంపులు మన పట్ల గొప్పవి, గొప్ప తలంపులు. దేవా, నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా, నీ చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా. అయ్యా, నా అజ్ఞానాన్ని క్షమించు ప్రభా. అయ్యా, నేను తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించు ప్రభా. అయ్యా, నా స్థానంలో నీవు మరణించి నేను చెల్లించాల్సిన క్రయధనమంతా వెలంతా నీవు చెల్లించావు ప్రభా. నీ సహాయాన్ని వేడుకుంటున్నానయ్యా. మరొక్కసారి నన్ను ముట్టు ప్రభా. మరొక్కసారి నన్ను దర్శించు ప్రభా. మరొక్కసారి నా జీవితాన్ని నూతనపరచు ప్రభా. నీ మహిమతో నీతో పాటు అయ్యా నేను బ్రతుకుతానయ్యా. ఘనమైన జీవితాన్ని నాకు దయచే ప్రభా. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమని, ఆ మధుర స్నేహాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది అజ్ఞానం దూరంగా దేవుడిచ్చిన మేళ్ళన్నీ కోల్పోయి తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన వాటి కార్యాల కొరకు, తాత్కాలికమైన స్నేహం కొరకు, ఆశల కొరకు దేవుడు నిర్ణయించిన, దేవుడు సిద్ధపరిచిన గొప్పవి పోగొట్టుకుంటున్నామండి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠప హక్కుని అమ్ముకున్నాడు ఏసావు. కొన్ని వెండి నాణెల కొరకు యేసు ప్రభుని అమ్మివేశాడు యూదా ఇస్కరియోతు. ఏంటది? నీవు దేవుడు నిర్ణయించినది పోగొట్టుకుంటున్నావు, అమ్మివేస్తున్నావు, లేకపోతే దేవుడినే విడిచిపెడుతున్నావు. ఏంటది? దేవుడు ఇచ్చిన తరుణాలని కోల్పోతున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నావు. మన కొరకే కదా యేసు ప్రభు ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. మన కొరకే కదా, నీ కొరకే కదా. నీ స్థానంలో ఆయన మరణించాడు, నిన్ను రక్షిస్తానికి, నిన్ను ఆయన రాజ్యం వైపు తిప్పుతానికి, నీ జీవితంలో ఘనమైన కార్యములు చేస్తానికే కదండి. ఇంకెంతకాలం ఆయన ప్రేమను విడిచిపెడతారు? ఇంకెంతకాలము? ఈరోజు యేసు ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే వారి జీవితాన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటారు వారిని చూడు ప్రభు. ఇదిగోనయ్యా, అజ్ఞానం ద్వారా అపవాది ఎన్నో దోచుకుని పోయాడు, అజ్ఞానం ద్వారా ఎన్నో నాశనపరిచాడు, అజ్ఞానం ద్వారా ఎన్నో చంపివేశాడు, ఎన్నో నీ కార్యాలు, నీ చిత్తములు, నీ మార్గములు నీ బిడ్డలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు ప్రభు. కానీ ఇదిగోనయ్యా, ఒక్కసారి నీ కృపతో నీ బిడ్డలను రక్షించమని వేడుకుంటానయ్యా. ఎవరెవరైతే వారి జీవితాలు నీ చేతులకు అప్పకి చెప్పుకుంటూ, ఎవరెవరైతే ప్రభువా నా జీవితాన్ని చూడయ్యా, నా బ్రతుకుని చూడు ప్రభా, నాకు ఇంకొక అవకాశం దయచే ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను బ్రతికించు ప్రభా అని ఎవరెవరైతే అడుగుతున్నారో వారిని ఇప్పుడే నీ ఆత్మ ద్వారంగా మొత్తమని వేడుకుంటున్నాను ప్రభా. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నానయ్యా. మమ్మల్ని క్షమించేది, మమ్మల్ని కడిగేది అయ్యా నీ ప్రేమ, నీ రక్తము, నీ ద్వారంగానే నిన్ను బట్టేనయ్యా. మాకు ఏదీ లేదు, మాకు అతిశయిస్తానికి ఏదీ లేదు. మాకు అతిశయిస్తానికి కారణం ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా. నువ్వు ఉన్నావు కాబట్టేనయ్యా. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు చాలిన దేవుడు అయ్యా, నువ్వు కృప కనికరంలో అధికంగా చూపించే దేవుడు అయ్యా, నువ్వు త్రోసివేయని దేవుడు, నువ్వు మరవని దేవుడు, నువ్వు మారని దేవుడివి. ఈ రోజుకి ఇంకా నువ్వు నీ కృపను మాకు అనుగ్రహిస్తూ, నీ కృపలో మేము బ్రతకాలని, నీ కృపలో మేము జీవించాలని, నీ సాక్షులుగా మేము ఉండాలని నువ్వు కోరుతున్నావు. నీ కోరిక బట్టి ఎంతో కోట్లాది వందనములయ్యా. ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదంటున్నాం ప్రభా. అయ్యా, ఈరోజు మా జీవితంలో నువ్వు వాగ్దానం చేసి ఇచ్చినవి, నువ్వు వాగ్దానాలు చేసినవి, నువ్వు అనుగ్రహించిన అధికారము, స్వేచ్ఛ, స్వతంత్రత, అది ఎక్కడ దొంగిలించకూడదు ప్రభా. నువ్వు ఎదిరించమంటున్నావు,
నీకు సమర్పించుకున్న మేము అపవాదిని ఎదురిస్తే వాడు మా అందరి నుండి పారిపోతాడని వాక్యం తెలియజేస్తుందయ్యా. శక్తి కలిగిన వారుగా, అధికారం కలిగిన వారుగా, నీ నామంలో వెలిగించబడిన వారుగా, వెలుగు సంబంధులుగా ప్రకాశించే వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు చేయమని విడుకుంటానయ్యా. గతంలో అపవాది దోచుకున్నవి, గతంలో అపవాది నాశనపరిచినవి, గతంలో అపవాది దాడి చేసినవి ప్రతి ఒక్కటి అయ్యా నీ బిడ్డల జీవితంలో మరలా నువ్వు తిరిగి అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నావయ్యా. ఏవేవైతే అపవాది దోచుకున్నాడు, ఏదేదైతే అపవాది నాశనపరిచాడో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకి మరలా తిరిగి అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. నూతన అవకాశం, నూతన భాగ్యము, నూతన జీవితము, నూతన కార్యములు నీ బిడ్డల జీవితంలో నీవే జరిగించు ప్రభువా. దాడి చేయి కార్యాలకి, చీకటి ప్రభావానికి నీ బిడ్డలపైన అధికారం ఉండనవద్దు. విశ్వాసులుగా, నీకు ఇష్టలుగా, నీ సాక్షులుగా, గనులుగా, నిన్ను ప్రేమించేవారుగా, నీ ద్వారంగా ప్రేమించబడి అనేక విషయంలో హెచ్చించబడేవారుగా నీ బిడ్డల జీవితాలని నీవే దీవించమని, సకల విషయంలో వర్ధింపజేయమని, సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానంతో నీ బిడ్డలను నింపమని, ఈరోజు నీ వాక్యం విన్న రీతిగా నీ వాక్య నియమాల్ని ఎరిగిన వారుగా, తెలుసుకునేవారుగా, చదివేవారుగా, దాని ప్రకారం జీవించి నిజమైన నీ సాక్షులుగా, నిజమైన నీ బిడ్డలుగా, అధికారం కలిగిన వారుగా, ప్రతి విషయంలో వర్ధిల్లు వారుగా నీ బిడ్డల జీవితాలను నీవే దీవించి నడిపించమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.